హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. చాలామంది ఫస్ట్ మార్కెట్లో నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడన్నా బయట ఎక్కడన్నా చూసినా కనబడినా వాళ్ళు అడిగే క్వశ్చన్ ఫస్ట్, సార్ నెక్స్ట్ మార్కెట్ ఎటు వెళ్తుంది, మార్కెట్ ఎటు వెళ్తుంది, ఎటు రాబోతుంది, ఇవన్నీ అడుగుతున్నారు. ఫస్ట్ పాయింట్ నేను చెప్తాను, వినండి. ఇక్కడ మార్కెట్ వచ్చి ఎప్పుడు ఒక ఒడిదుడుకులతోనే ఉంటుందండి. మార్కెట్ మనం రెగ్యులర్ ప్రిడిక్ట్ చేస్తున్నాం, వెళ్తుంది వస్తుంది, బట్ మనం ఎంత యాన్ చేసాం, మనం ఎంత సంపాదించాం మార్కెట్లో అనేది ఉండాలి. ఫస్ట్ పాయింట్ చూడండి, మార్కెట్ ఈ ఇయర్ బాటమ్ 16,850 నుంచి 3,000 పాయింట్లు పెరిగింది. ఎంతమంది సంపాదించారు? చాలామంది అడిగితే ఒక 100 మందిని నిలబెట్టి అడిగామనుకోండి, అందులో 90 మంది నష్టపోయారనే చెప్తారు. బట్ నిఫ్టీ 3,000 పాయింట్లు పెరిగింది కదా. కనీసం నిఫ్టీ బీస్ కొనిపెట్టున్నా కూడా 165 రూపాయల్లో 200 రూపాయలు వచ్చేది, ఒక 35 రూపాయలు ఒక్క షేర్కి ప్రాఫిట్ వచ్చేది. అంటే ఇదే నేను అంటున్నాను, మార్కెట్ ఒక సైకలాజికల్ని మనం అర్థం చేసుకోవాలి. మార్కెట్లో ఎలా మనం డిసిప్లైన్గా డబ్బులు యాన్ చేయాలి. మార్కెట్ ఎటుపోతే ఏమైందండి, ఎటుపోయినా ఇక్కడ సంపాదించడానికి దారులు ఉన్నాయి. మార్కెట్ దిగేటప్పుడు షార్ట్ సెల్లింగ్ చేస్తున్నారు, పెరిగేటప్పుడు లాంగ్ వెళ్తున్నారు. మొత్తం స్టాక్స్ అన్నీ ఉంటే F&Oలో సెల్లింగ్ చేసేస్తారు. ఎన్నో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానింగ్స్ ఉన్నాయి. రైటింగ్ చేస్తారు, డిఫరెంట్, ఒక్కొక్కరులాగా చేస్తారు. మనం మార్కెట్లోంచి ఎలా సంపాదించాలి అని ఆలోచించి జాగ్రత్తగా చేసుకోండి. ఫస్ట్ పాయింట్, మనకి ఏది సూట్ అవుతుంది, ఈక్విటీయా, F&Oనా, లేదు ఇన్వెస్ట్మెంటా, లేదు షార్ట్ టర్మ్ ట్రేడింగా, ఇవన్నీ తెలుసుకొని మనం మార్కెట్లో ఉండాలి. ఫస్ట్ ఏమీ లేకుండా అన్నీ కలబోసి నేను అన్ని ట్రేడింగ్ చేస్తాను సార్ అని కొంతమంది ఇలా అంటే, వాళ్ళందరికీ నేను ఫోన్లో చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకనే నేను ఒక వీడియో రూపంలో చెప్తున్నాను. మీ ట్రేడింగ్ స్టైల్ ఏంటి, మీరు ఎలా చేయగలరు అని మీరు ఫస్ట్ అడాప్ట్ చేసుకొని, ఆ టైమింగ్ ఏంటి, మీరు ఎలా చేయాలి, ఎలా చేయగలరు, ఇవన్నీ ఉంటే మళ్ళీ హోల్డింగ్ కెపాసిటీ ఉందా, ఇవన్నీ చూసుకొని మార్కెట్లో మనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి లవబుల్. చూడండి, లవబుల్, LOVABLE, లవబుల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 138 రూపాయలు ఉందండి. ఇప్పుడు కొనద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. చూడండి, 151 రూపాయి పైనే ఈ స్టాక్ మనం కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 192 రూపాయలు 90 పైసలు ఫస్ట్ టార్గెట్, 235 రూపాయలు 80 పైసలు సెకండ్ టార్గెట్, 304 రూపాయలు 20 పైసలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 108 రూపాయలు స్టాప్ లాస్ అండి. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 108 రూపాయలు స్టాప్ లాస్. ఇది వచ్చి 2011 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా ఒక 200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము చెన్నైలో 18th వర్క్షాప్ సీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ బుకింగ్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ అక్టోబర్ 28, 29 2 రోజులు ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే, ఇది వచ్చి ఎక్కడంటే ITC కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో నేను సాధించలేను, నేను చేయలేను అనే వాళ్ళకి నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. 100% యూ కెన్ యార్న్. మేము చెప్పించిన స్ట్రాటజీస్ పర్ఫెక్ట్గా చెప్పింది చెప్పినట్టు చేస్తే ఇక లైఫ్లో
అసలు వెనుదిరగడం అనేది ఉండదు. పర్ఫెక్ట్గా, ఎందుకంటే మోర్ దెన్ 250 స్టూడెంట్స్ ఈరోజు మనము వాళ్ళని ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్స్గా మనం ట్రైన్ చేస్తున్నాము, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్గా మనం ట్రైన్ చేస్తున్నాము. అందరూ హ్యాపీగా ఉన్నారు. దేనివల్ల? ఒక డిసిప్లైన్ అండ్ ఒక వండర్ఫుల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ మనం చెప్పుచున్నాము. అది నా స్టూడెంట్స్ వరకే తెలుసు. ఎందుకంటే ఇంతవరకు స్టాక్ మార్కెట్లో ఎవరు నేను ఒక లైఫ్ టైం సపోర్ట్ ఇస్తానని ఎవడం లేదు. ఒక గురుప్రసాద్ నేనే ఉన్నాను. ఎందుకంటే పాస్ట్ 25 ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్లోనే ఉన్నాను. నెక్స్ట్ ఇంకెక్కడ ఉండబోతాను చెప్పండి. అందుకనే నాతో పాటు ఎవరు లైఫ్ టైం సపోర్ట్ కావాలి అనుకునే వాళ్ళు, ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ, ఆ కండిషన్లో నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఒక లైఫ్ టైం సపోర్ట్ అనేది మనము ఇస్తున్నాము. ఇట్స్ ఒక బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే ఒక జర్నీ. నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు అంటే ఒక లాట్స్ ఆఫ్ అంటే ఎంత అమౌంట్ యానింగ్ చేస్తుంటారని వాళ్ళకే తెలియదు. అంత బ్యూటిఫుల్ అమౌంట్ యానింగ్ చేస్తుంటారు. అది ఫస్ట్ ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్గా వస్తారు. తర్వాత వెళ్ళి ఒక మెయిన్ అంటే ఒక లూప్లో ఉండేది ఒక మెయిన్ ట్రాక్ లాగా అయిపోతుంది వాళ్ళ రిటైర్మెంట్ ఇచ్చేటప్పటికి. అది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని, ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అది తర్వాత ఇది ఒక చిన్న స్టాక్ అండి, జైన్ ఇరిగేషన్. చూడండి, జైన్ ఇరిగేషన్, ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా JISLDVREQS, జైన్ ఇరిగేషన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹27.65 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹29 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. ₹29 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹42.35 మొదటి టార్గెట్, ₹56.10 సెకండ్ టార్గెట్, ₹78.10 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹15 స్టాప్ లాస్. ఇది కూడా 2011 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 3000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి లవబుల్ చెప్పాను, రెండో స్టాక్ వచ్చి జైన్ ఇరిగేషన్ చెప్పున్నాను. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. 21 days స్టాకు, మంత్లీ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ కూడా వండర్ఫుల్ ప్రోడక్ట్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన గురుప్రసాద్ అకాడమీ ఛానల్లో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తుంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా. తర్వాత మన ఈవెంట్స్ రెగ్యులర్గా ఎక్కడెక్కడ జరుపుతున్నాము అనేది ఇప్పటికీ మనము మన అకాడమీలో 18th ఇప్పుడు హైదరాబాద్లో జరిగేది వచ్చి అక్టోబర్లో 19th ఈవెంట్. ప్రీవియస్ ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరిగిందని కూడా మన వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది. డీటెయిల్స్ చూస్తే మీకే తెలుస్తుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.